ఒక అబ్బాయి పుట్టినోడు ఇలాంటి అబద్ధాల మాటలు మాట్లాడతారా అన్న? నల్గొండ డిస్టిక్ లో వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఉన్న చోట వారి అనుచరులు యూరిన్ పోసి మరీ కొట్టడం ఎంతవరకు ఇది న్యాయమేనా అన్నది? రేవంత్ రెడ్డిని కట్టుకొని తిరగమానండి, చీర కట్టుకొని తిరగండి. ఆయనని ఎవరైనా సీము నెత్తురు ఉన్నోడు 420 హామీ ఇచ్చి బాత్ కరైతే పూరా జుట్టాయి బాత్ కర్రా. ముఖ్యమంత్రి గానీ పిసిసికి గానీ మంత్రులకు గానీ కళ్ళు కనపడట్లేదు, వాళ్ళకు అందరు పసికలు వచ్చినట్టు ఉన్నాయి, చూపించుకుంటే బాగుంటది. షాదీ ముబారక్ అన్నాడు, తొలా సునా దేతుం బోల్కే బోలా ఓ దేరే క్యా అభి తక్? బలి దేవత అనేది నువ్వే, దేవత అనేది నువ్వే. నువ్వు అసలు మనిషివా రాక్షసునివా? నువ్వు ఒక చెత్తనా? కుక్కకు పోయి కూర్చుంటే కుక్కని గౌరవిస్తామా? ఇప్పుడు కుక్కతో కుక్క కంటే పంది కంటే హీన వానికి. సభలో రేవంత్ రెడ్డి గారి మాటలను మీరు ఏకీభవిస్తారా? అంటే కేసీఆర్ గారు అసలు ఏ డెవలప్మెంట్ చేయలేదు తెలంగాణలో, సున్నా పాలమూరు వలసలను కూడా ఆపలేకపోయాడు, ప్రచారం మాత్రమే చేసుకుంటూ అని అంటా ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రికి కానీ పిసిసికి కానీ మంత్రులకు కానీ కళ్ళు కనపడట్లేదు, వాళ్ళకు అందరు పసికలు వచ్చినట్టు ఉన్నాయి, చూపించుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు మీటింగ్లో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఆయన కళ్ళకు అసలు ఆయన బుర్ర ఉండి మాట్లాడుతుండో లేదో తెలియదు. 8 లక్షల కోట్లు కాదు, అక్కడ చేసిందే 2,60,000 కోట్లు అప్పు చేసింది కేసీఆర్ గారు. 10 లక్షల కోట్లు అనేది నిజం కాదన్న? నిజం కాదన్న, అది ముమ్మాటికి అసలు నిజం కాదు. కావాలని నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలే. ఇప్పుడు 420 హామీలు ఇచ్చిర్రన్న, 6 గ్యారంటీల పేరు మీద. మన ముసలోళ్ళకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తుర్రా? 200 పింఛన్ కేసీఆర్ గారే కదా 4,000 చేసింది. హ్యాండిక్యాప్స్ వాళ్ళకు 4,000 చేసింది కేసీఆర్ గారే కదా 6,000 చేస్తా అన్నాడు, చేసిండా? ఇప్పుడు 1 కోటి మంది మహిళలకు కోటేశ్వరరాలు చేస్తా అంటుండు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికీ 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అన్న? ఎక్కడైనా ప్రూఫ్ ఉందా ఆయన ఇచ్చినట్టు? నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలే. ఇక తులం బంగారం కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుంటే నేను పైనుంచి తులం బంగారం ఇస్తా అన్నాడు. షాదీ ముబారక్ అన్నాడు, తొలా సునా దేతుం బోల్కే బోలా ఓ దేరే క్యా అభి తక్? एक भी हमें अमल करे क्या उन्हें? कुछ भी नहीं करा. नो बात करे तो पूरा झूठा बात कर रहा. और ఈ మాటలని వారి మాటలని నమ్మకూడదు. మన బీసీల 6 గ్యారంటీలది ఎట్లయితే మోసం చేసిండో అదేవిధంగా ఇప్పుడు కూడా బీసీలకు కూడా 42% అని చెప్పి 17%కి పరిమితం చేసి లాస్ట్కు నిన్న మన నల్గొండ డిస్టిక్లో వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఉన్న చోట వారి అనుచరులు ఒక బీసీ అనే క్యాండిడేటు జనరల్ వస్తే అక్కడ ఆయన నామినేషన్ వేస్తే జనరల్లో ఆయన నోట్లో మరీ ఇట్లా యూరిన్ పోసి మరీ కొట్టడం ఎంతవరకు ఇది న్యాయమేనా అన్నది? కరెక్ట్ పద్ధతేనా? అది బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుపడేదే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఆపుతున్నారని కాంగ్రెస్ పదే చెప్తాం. కేసీఆర్ గారు తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలకు కులం మతం ఏం లేదు, అంతా నా పిల్లలు అని చెప్పేసి కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు అన్న కేసీఆర్ గారు. ఎవరిని కులాల పేరు మీద ముత్తాల పేరు మీద లొల్లి పెట్టించేది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. నేను స్థానిక ఎలక్షన్లలో ఉన్న ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే, దయచేసి వాళ్ళు 420 హామీలు ఎట్లయితే ఇచ్చిరో 6 గ్యారంటీలు అది ఎట్లయితే ఒక్కటి కూడా అమలు చేయలేదు, అట్లా ఏదైతే మోసం చేసిరో అదేవిధంగా మన బీసీ సోదరులకు నేను సంఘీభావంగా తెలియజేస్తున్నా. మీకు మోసం చేయడం తప్ప వేరేది ఏం లేదు. వారి మాటలు నమ్మొద్దు, నమ్మి మళ్ళీ మోసపోకూడదు. దయచేసి నేను కోరుకునేది ఒకటే, మీరు అందరూ ఓటర్స్ అందరూ 4.5 కోట్ల ప్రజలకు నేను కోరుకునేది ఒకటే. నా పేరు భానోత్ కోటేష్ నాయక్ అండి. నేను వేడుకునేది ఒకటే, దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎవరు నిలబడ్డా దయచేసి ఓటు వేయకండి. మన సర్పంచ్ అంటే వాళ్ళు ఇంటరా అన్న? ఇప్పుడు వాళ్ళకు మనసు కనిపించింది లెక్క ప్రకారం ఉంటుంది కదా. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వాళ్ళు ఇచ్చినంత క్వాలిటీ ఒకటన్నా 40 ఏళ్ళ చీరల కాడి నుంచి చేసిన అప్పుల దాకా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత. ఒకటన్నా బతుకమ్మ చీరలు అనేది, బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు పండుగలకు ఫెస్టివల్కి ఇవ్వడం జరిగింది. షాదీ ముబారక్ అని చెప్పేసి ఇది మన రంజాన్ పండుగ అప్పుడు ఇచ్చిర్రు, క్రిస్మస్ అన్ని ఫెస్టివల్లకు వాళ్ళు అన్ని మతాల వారీగా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏముందన్నా, ఇది ఎలక్షన్ పండుగనా? ఏమేమన్నా పండుగ ఉందా? ఫెస్టివల్ ఉందా? రేవంత్ రెడ్డిని కట్టుకొని తిరగమానండి, చీర కట్టుకొని తిరగండి. ఆయనని ఎవరైనా చీము నెత్తురు ఉన్నోడు 420 హామీ ఇచ్చి చీము నెత్తురు ఉన్నోడు ఒక అబ్బాయి పుట్టినోడు ఇలాంటి అబద్ధాల మాటలు మాట్లాడతారా అన్న? అంటుండు కదా, ఒక ముఖ్యమంత్రి అంటుండు కదా, మీకు కాదు మీ పెళ్ళాలకు చీరలు అని. అంటే వాళ్ళు మంత్రులందరూ కట్టుకుంటారు, ఆయన కూడా కట్టుకొని సిద్ధమైనట్టే కదా.
ఆయన అన్న మాటకే నేను చెప్తున్నా. నేనుగా నా అంతటా నేను చెప్పట్లే, ఆయన అన్న మాటకే నేను ఆయనకే చెప్తున్నా. ఆయనే అన్నాడు వాళ్ళ మంత్రులే కట్టుకుందాం అన్నప్పుడు ఆయన కట్టుకుంటా అంటేనే కదా వాళ్ళ మంత్రులు కూడా కట్టుకుందాం అన్నది. ఇంకొకటి అన్న 40 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు చిల్లరైంది. ఎవరో ఇందిరాగాంధీ చనిపోయి ఆ పేరు మీద ఇక్కడ చీరలు ఇస్తారు, ఇంతనమ్మ పథకం అంటారు. ఏం పథకాలు ఉన్నాయి? ఇంకొకటి హైడ్రా తీసుకొచ్చినావు నువ్వు. కేసీఆర్ గారు 2,48,000 ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే అంటే అసలు తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటే తప్పేందన్నది వాళ్ళ భావన. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ని సోనియా గాంధీని మెడలు వంచి ఇచ్చేటట్టు చేసింది మన కేసీఆర్ గారు, మన దేవుడు, మన 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆశా జ్యోతి మన కేసీఆర్ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వాళ్ళ మెడలు ఉంచింది మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారితో పాటు వారి అడుగు జాడలో మాలాంటి వాళ్ళు అందరం 2001 నుంచి ఉద్యమాల్లో కలిసి తిరిగి అందరం ఎక్కడిదక్కడ స్టక్ చేస్తే తెలంగాణ వచ్చింది. వారి కేసీఆర్ గారి సమక్షంలో, వారి హయాంలో మాకు కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదృష్టం మాకు కలిసి వచ్చింది అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొకటి 1969లో 369 మందిని చంపుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాకు తెలంగాణ సపరేట్ ఉంటే బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీయే. మొన్న కూడా మన 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకకు తీసుకోగానే 1000 మందిని తీసుకొని మళ్ళీ 1000 మందిని లాఠీ చార్జీలు జరిపి అనేక రకాల మనుషులను హింసించి చంపుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేందో 1969లోనే ఇచ్చి ఉంటే ఇంత 1369 మంది చావకపోదురు కదా. ఇంతమందికి చావు కారణం కాంగ్రెస్ పార్టీయే కదా. నువ్వే బలిదేవత అన్నావు, ఇవాళ నా దేవత అంటున్నావు. బలిదేవత అనేది నువ్వే, దేవత అనేది నువ్వే. నువ్వు అసలు మనిషివా, రాక్షసునివా, నువ్వు ఒక చెత్తనా? నిన్ను ఏ భాషలో, నీ భాషలో నీకు తిడితేనే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా. నువ్వు అసలు మనిషే కాదు, నువ్వు ఒక అసలు ఏమనాలనో కూడా నువ్వు అసలు ఎట్లా పుట్టినో, ఎవరికి పుట్టినో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి మీద బాగా గరం మీద ఉన్నట్టు కానీ రేవంత్ రెడ్డి మీద గరంగా వాడు చేసే పని మంచిగా ఉండాలన్న పనే చేయడు. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి అన్న సీటు గౌరవిస్తామన్నా, సీటు గౌరవిస్తాం. ఆ సీట్లో కుక్కకు పోయి కూర్చుంటే కుక్కను గౌరవిస్తామా? ఇప్పుడు కుక్కతో కుక్క కంటే పంది కంటే హీనం. వానికి తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఈ పందిని కాల్చినట్టు కాల్స్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ 2 బీజేపీకి కాంగ్రెస్కు పుట్టగత్తి ఉండదు రాబోయే రోజుల్లో. జనరల్ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ, నెక్స్ట్ వచ్చే బై ఎలక్షన్లోనైనా కానీ 2 పార్టీలకు పుట్టగతి కూడా ఉండదు.